విధి నిర్వహణలో భవనంపై నుంచి పడి చనిపోయిన తాపీ కార్మికుడికి న్యాయం చేయాలంటూ భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గుడివాడలో ప్రధాన గేటు వద్ద భవన నిర్మాణ కార్మికులు చనిపోయిన తాపీ మేస్తి పసుపులేటి కుమార్ కి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బిల్డింగ్ వర్కర్స్ ఇతర నిర్మాణ కార్మికులందరూ కలిసి ఈ రోజున పసుపులేటి నరేష్ నిన్న 5వ తారీఖున 4 గంటలకి ఎలుగుబడిలో పనిచేస్తూ ఉండగా పై నుండి జారిపోయి పడిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అసలు న్యాయం చేసేది ఏమి లేదు. ప్రభుత్వాల నుండి వస్తున్నాయిగా అవి తీసుకొని సర్దు పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, మన భవన నిర్మాణ కార్మికులు గమనించాలి, ఇక్కడ ప్రభుత్వం కూడా గమనించాలి. ప్రభుత్వం నుండి వచ్చే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఇంతవరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12-14 మెమో ఇచ్చి ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి కూడా ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు చనిపోయినా గానీ వాళ్ళకి సంఘాల నుండి ఏమి వర్తించిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఈ నరేష్ అనే కుటుంబం వచ్చేసరికి 2 చిన్నపిల్లలు, ఆడపిల్ల మగపిల్లడు ఉన్నాడు. వాళ్ళ సంఘం అండి. ఇక్కడ గుడివాడలో మా కార్మికుడు ఒక అతను పెద్దరిపాల్లో పడిపోయి చనిపోవడం జరిగింది. మరి ఆ కార్మికుడి కుటుంబానికి గాని కార్మికుడికి గాని న్యాయం చేయమని మనం ఇంటి యజమాని కోరాము. సంఘం తరఫున కోరితే వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించట్లేదు. మాకు ఈ కార్మికుడికి న్యాయం జరగాలని మేము పదే మనం నిరసన చెబుతున్నాము. మా కార్మికుడి గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఇంటి యజమాని దగ్గర నుంచి కానీ మాకు అసలు న్యాయం జరగట్లేదు. దయచేసి మాకు గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా సంఖ్యా బోర్డులో నుంచి కూడా చనిపోయిన కార్మికుడికి ఏమన్నా సహాయం చేయమని అడుగుతున్నాం సంఖ్యా బోర్డులో నుంచి. అట్లాగే యజమాని దగ్గర నుంచి కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ తాలూకా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుండి కార్మికులంతా కూడా ఐక్యతగా ఇక్కడ ఒక చిన్న పసుపులేటి నరేష్ అనేటువంటి కుర్రాడు చనిపోవడం జరిగింది. అందుచేత అతనికి మరి జీవితాంతం పోషించే శక్తి అతనికి ఉన్నటువంటి వ్యవహారంలో బిల్డింగ్ నుంచి పడిపోయినటువంటి యజమాని నాయకులు మరి స్పందించి అతని యొక్క ఆశయాలను మరి ఆ కుటుంబం ముందు భవిష్యత్తులో ఎట్లా బ్రతకాలనే ఉద్దేశంతో గమనించి వాళ్ళు కోరిన అటువంటి కొద్దిగా న్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని మరి యూనియన్ తరఫున మేము అంతా కూడా ఇక్కడ కూర్చుని అందరం మరి విమర్శించి అడుగుతూ ఉన్నాము. కావున అందరూ కూడా కలిసి ఆ యొక్క యజమాని స్పందించి ఈ చనిపోయినటువంటి వారికి న్యాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.